Let's go to model number 3. In a queue, Arun is 10th from the front, while Mukesh is 25th from behind, and Mahesh is just in the middle of the two. There are 50 persons in the queue. What position does what I'm asking? Maha occupy from the front. Okay, Maha is just middle of the two. Maha is just middle of the two. So clearly we have to observe, if there are 50 persons in the queue contains total how many? 50, total strength given. So first one, ilanti questions inka formula cheyadaniki avadandi, there is no chance. So you should go with line representation. Okay, so this is a line contains two extreme points. So front anukunnaru vadu, left has considered as a front, right side it will become a back. Front is back avutundi, then behind annaru, behind nothing but back. Okay na, towards bottom. Clear? So first one, so total contains, row contains, queue contains total 50 students given, total 50 given. Okay, so out of 50, first one Arun rank given. What is the Arun rank? Arun rank is 10th from the front, means remaining 9 members left towards front. Arun rank 10th from the front, 9 plus 1 10. Arun ki mundu 9 untaru because whose rank is 10th from the front, while Mukesh is 25th from the behind. So క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్, ముఖేష్ మీరు వెనక నుంచి తీసుకుంటే, ఇక్కడ నుంచి అంటే బిహైండ్ అంటే బ్యాక్ నుంచి తీసుకుంటే ముఖేష్ ఇక్కడ ఎక్కడ ఉన్నారండి, 25th అంటే ఇక్కడ 24 ఉంటారు. క్లియరా? 24 టువర్డ్స్ బాటమ్. ఓకేనా? 24 + 1 ముఖేష్. సో ముఖేష్, ఓకే, ముఖేష్ MU. సో మహా ఎక్కడ ఉన్నారండి? జస్ట్ మిడిల్ ఆఫ్ ది టూ. అంటే ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ బిట్వీన్ అరుణ్ అండ్ ముఖేష్. అరుణ్కి ముఖేష్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ స్ట్రెంత్ యూ నో దట్ 50 స్టూడెంట్స్. ఓకేనా? సో క్లియర్లీ ఫస్ట్ వన్ ఇవి యాడ్ చేద్దాం. 9 + 1 అరుణ్ 10, 10 + ముఖేష్ 11, 11 + 24 35. అంటే మీకు ఆల్రెడీ అవుట్ ఆఫ్ 50 35 మెంబర్స్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం, అది మైనస్ చేస్తే 15 ఉంటారండి. సో క్లియర్లీ అరుణ్కి ముఖేష్కి మధ్యలో 15 మెంబర్స్ ఉన్నారని తెలిసింది మనకి. క్లియరా? అరుణ్ అండ్ ముఖేష్ బిట్వీన్ 15 స్టూడెంట్స్ లెఫ్ట్, అంటే టోటల్ మైనస్ 35 మనం ఫైండ్ అవుట్ చేసిన ర్యాంక్స్. ఎగ్జాక్ట్లీ మిడిల్, మహా ఈజ్ జస్ట్ మిడిల్ ఆఫ్ ది టూ మీన్స్ అరుణ్ అండ్ ముఖేష్ మధ్యలో ఉన్నారండి. వీళ్ళకి మధ్యలో ఉన్నారు. ఎవరండి? మహా ఎక్కడ ఉందంటే అరుణ్కి ముఖీకి ఎగ్జాక్ట్లీ మిడిల్ అనమాట. ఎగ్జాక్ట్లీ మిడిల్ అనేటప్పుడు యూ షుడ్ గెట్ ద ఆడ్ నెంబర్. ఎగ్జాక్ట్లీ మిడిల్ ఎప్పుడు అవుతుందంటే ఆడ్ పొజిషన్. ఇప్పుడు 3 మెంబర్స్లో ఎగ్జాక్ట్లీ మిడిల్ చెప్పగలం, 4లో చెప్పలేము, అంటే ఈవెన్లో చెప్పలేమండి. సో 15లో ఎగ్జాక్ట్లీ మిడిల్ చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ మిడిల్ ఫార్ములా ఏంటంటే n+1/2. n+1/2 ఈజ్ కాల్డ్ ఎగ్జాక్ట్లీ మిడిల్. మిడిల్కి మనం ఎగ్జాక్ట్లీ మిడిల్ ఫార్ములా n+1/2. సో మధ్యలో 15 ఉన్నారండి. 15 + 1 16/2 8. అంటే ఇక్కడ 8th ర్యాంక్ ఉంటుంది. ఎక్కడి నుంచి? అరుణ్ నుంచి చూసిన 8 ఉంటుంది, ముఖేష్ నుంచి చూసిన 8 ఉంటారు. అంటే 15ని మీరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, మధ్యలో మహా మైనస్ చేసి ఇక్కడ 7 ఇక్కడ 7 ఉంటారండి. 7 మహా ఒకరు సరిపోయిందా? చూడండి, 15లో మహా ఒకరు తీస్తారనుకోండి, ఇంకా 14 ఉంటారు. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడమే. అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ ఈజ్ ఓన్లీ క్యాలిక్యులేటెడ్ ఇన్ హార్డ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్. ఇఫ్ ఇట్స్ గివెన్ ఈవెన్ నెంబర్, ఎగ్జాక్ట్లీ మిడిల్ డో నాట్ కౌంటబుల్, కెనాట్ బి డిఫైన్. ఓకే, 15లో ఎగ్జాక్ట్లీ మిడిల్ అనేటప్పుడు మహా 8th ర్యాంక్ అవుతుంది ఫ్రమ్ ద అరుణ్ యాజ్ వెల్ యాజ్ ముఖేష్. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, వాట్ డస్ మహా ఆక్యుపై ఫ్రమ్ ద ఫ్రంట్? అంటే ఫ్రంట్ నుంచి మీరు చూసేటప్పుడు మహా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారండి. సో 9 కదండి, 9 + అరుణ్ 10, 10 + 7 17 + Maha 18th rank. So what is the Maha position from the front? 18th. Option B is required answer. Is it clear? So let's go to question number 9. In a row of boys, A is 15th from the left and B is 4th from the right. There are 3 boys between A and B. C just left of A. What is the C's position from the right? Okay, you should go with line method. This is line. Okay, na? Line contains 2 extreme points, left hand and right hand. So left hand and right hand. So firstly, what I am given? So total class contains, you don't know. First A position given. What is the A position? 15th from the left, remaining 14 left towards left side. Okay guys, and B is 4th from the right. From the right B rank is 4, and remaining 3 ఉంటారండి. ఇక్కడ 3 ఉంటారు. Next condition, there are 3 boys between A and B. A and B between how many? 3 boys. మధ్యలో 3 ఉన్నారంట. Again, what I am given, C just left of A. Just left of A means what? C is immediate left of A. అంటే A నుంచి చూసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి C. This is a C position. Just left means first left of A. A కి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తే C కనిపించాలి.
But whatever I am asking, C position from the right. So what is the C rank from the right? Okay, you should go with addition. 3 plus 1 B, 4, 4 plus 3 7, 7 plus A 8 plus C 9th. అంటే C వరకు అంటే C కూడా కౌంట్ అవుతారండి. ఆప్షన్ B ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. అదే లెఫ్ట్ నుంచి అడిగారు అనుకోండి, C ర్యాంక్ మీకు ఏమవుతుందంటే 13 అవుతుంది. ఎందుకంటే ఏకి ముందు 14 ఉన్నారు కదండి. C ఇక్కడ C క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఏకి ముందు 14 అంటే Cది ఏమవుతుందండి, Cది అంటే Cకి ముందు 13 ఉంటారు, అంటే Cది 14 అవుతుంది. 14 కదా. బట్ ఈ క్వశ్చన్ ఏమడిగారంటే C ర్యాంక్ ఫ్రమ్ ద రైట్, ఆన్సర్ ఈస్ 9th. ఈజ్ ఇట్ క్లియర్?